మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అరెస్టు తప్పదా? లడ్డూ కల్తీ కేసులో ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు అన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా బయటపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఈ దారుణం జరిగిందని వెల్లడించారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారాలు నడిచాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కార్నర్ అయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి విచారణను ప్రారంభించింది. అయితే టీటీడీ అధ్యక్షుడిగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే అత్యున్నత న్యాయస్థానం సిబిఐ నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సంయుక్తంగా విచారణా బృందం ఏర్పడి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అది మొదలు తిరుమల కేంద్రంగా చేసుకుని సిట్ దర్యాప్తు చేస్తోంది. తాజాగా వైవి సుబ్బారెడ్డి అనుచరుడు పిఏగా భావిస్తున్న అప్పన్న వ్యక్తిని అరెస్టు చేశారు. తిరుమల లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యి సరఫరా చేసే సంస్థల నుంచి ఆయనకు భారీగా నగదు లావాదేవీలు జరిగిన విషయాన్ని సిట్ గుర్తించింది. అలా వచ్చిన కమిషన్లు వైవి సుబ్బారెడ్డికి చేరవేసినట్టు అప్పన్న ద్వారా విచారణ బృందం గుర్తించింది. అందుకే ఇప్పుడు వైవి ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు పంపించింది. విచారణకు హాజరు కావాలని సూచించింది. అయితే ముందస్తు పనుల నేపథ్యంలో తాను హాజరు కాలేనని, తన ఇంటి వద్దకొస్తే విచారణకు సహకరిస్తానని వైవి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న హైదరాబాద్లో వైవి నివాసంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. అయితే ఈ కేసులో పక్కా వ్యూహంతోనే వైవి ఇరికిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అసలు అప్పన్న అనే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి అనుచరుడు, పిఏ కాదని, అతను ఎప్పుడూ టీటీడీలో పని చేయలేదని వైసీపీ చెబుతోంది. మరోవైపు ఆయన టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీలో పనిచేసేవాడని, నెలకు 25,000 వరకు ఆయన జీతంగా వైసీపీ చెబుతోంది. టీడీపీ ఎంపీ వద్ద పనిచేస్తున్న వ్యక్తిని తెచ్చి వైవి సుబ్బారెడ్డి అనుచరుడిగా చిత్రీకరించి కేసు నమోదు చేయడం, వైవి సుబ్బారెడ్డిని విచారణకు పిలవడం దారుణమని వ్యాఖ్యానిస్తోంది. ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది వైసీపీ.